ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. కొత్త పెన్షన్ల మంజూరు చేయడంతో పాటు అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్ విధానంతో పాటుగా వార్డ్, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా పెన్షన్లు మంజూరు విషయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని సూచించారు. జన్మభూమి 2 జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోనే కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ఆలోచనలో ఉంది. వృద్ధాప్య, వితంతు పెన్షన్తో పాటుగా అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్తో పాటు ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ను ఇవ్వాలి. వితంతు పెన్షన్కు ఆధార్, పెన్షన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటుగా భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు. వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా నిర్ణయించింది.